హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీ అందరికి తమ్ములేని చూడగానే అర్థమైపోయింది అనుకుంటా. మా 3rd వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ అయితే మీ అందరికి షేర్ చేస్తున్నాను. స్కిప్ చెక్ లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మేము ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక చూపిస్తాను, చూసేయండి. టెంపుల్కి రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. చంద్ర కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు బైక్ మీద వెళ్తుంటే. నెక్స్ట్ టిఫిన్ చేయడానికి బృందావన్ హోటల్కి వచ్చేసాము. పైకి వెళ్తున్నాము. పైన ఏంటంటే లైక్ సిట్టింగ్ సెక్షన్ ఉంటుంది, మనం కంఫర్ట్గా కూర్చోవచ్చు. నెక్స్ట్ మేము టిఫిన్ ఆర్డర్ ఇచ్చేసాము. లైక్ ఏంటంటే పరోటా ఆర్డర్ ఇచ్చాము. చంద్రబాబు టేబుల్ మీద కూర్చోపెట్టాను. చాలా అలర్ట్ చేస్తుంది. ఇక్కడ గ్లాసెస్ ఉంటే తీసి వాటిని కింద పడేస్తూ సౌండ్స్ చేస్తుంది. మేము ఆర్డర్ ఇచ్చిన పరోటాతో వచ్చేసింది. పరోటాతో పాటు పొటాటో కర్రీ అలాగే దాల్ చట్నీ సర్వ్ చేశారు. స్టార్టింగ్లో ఓన్లీ పొటాటో కర్రీ అండ్ చట్నీ సర్వ్ చేసేది. అండ్ ఇప్పుడు కొంచెం
దాల్ కూడా యాడ్ చేశారు. అండ్ చెమ్మగడ్ కూడా ట్రై చేస్తుంది పరోటాని. అండ్ ఈ హోటల్లో పరోటా చాలా టేస్టీగా ఉంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దోశ. నేను ఎప్పుడు దోశ అండ్ అలాగే పరోటా ఆర్డర్ చేస్తాను. అండ్ ఈ 2 టిఫిన్స్ నాకు చాలా నచ్చుతాయి, ఈ హోటల్లో చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చెమ్మగడ్కి కూడా పరోటా చాలా నచ్చింది. చెమ్మగడ్కి చిన్న చిన్న పీసెస్ లాగా చేసి హ్యాండ్కి వేసి తనే తింటుంది. నేను తినిపిస్తే తినట్లేదు, అసలుకే చేతికిస్తే తనే తింటుందట. చందమామ బాయ్. చందమామ 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 బాయ్. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక నెక్స్ట్ ఇక్కడ నేను మా యానివర్సరీ స్పెషల్ స్వీట్ రెసిపీ అనేది చేస్తున్నాను. అదేంటంటే రవ్వ కేసరి. అండ్ ఎప్పుడూ సేమియానే అవుతుందని చెప్పేసి రవ్వ కేసరి చేస్తున్నాను. మార్నింగే చేద్దాం అనుకున్నాను కానీ టెంపుల్కి లేట్ అవుతుందని చెప్పేసి చేయలేదు. సో ఇంటికి వచ్చేసాక చేస్తున్నాను. అండ్ దీనికోసం ఫస్ట్ నేను ప్యాన్లో గీ యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని రోస్ట్ చేశాను. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొద్దిగా గీ యాడ్ చేసి రవ్వని రోస్ట్ చేస్తున్నాను. లైక్ మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చే వరకు, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా వచ్చే వరకు రోస్ట్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేశాక మనకు రవ్వ అనేది ఉండలు కడుతుంది. సో ఉండలు కట్టకుండా మనం స్పూన్తో కలుపుతూనే ఉండాలి. కొద్దిగా దగ్గర పడ్డాక ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేశాను. షుగర్ వేసాక మనకు వాటరీ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. సో టోటల్ దగ్గర పడేదాకా మనం కలుపుతూనే ఉండాలి. సో చూసారా, ఈ కన్సిస్టెన్సీ లాగా రావాలి. ఇలా వచ్చేసాక మనం ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. రవ్వ కేసరి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చంద్మగడికి తినిపించాను, చాలా నచ్చింది చంద్మగడికి అయితే. ఇక్కడ నేను చంద్మగడ్ అయితే రవ్వ కేసరి తింటున్నాము. చంద్మగడ్కి రవ్వ కేసరి చాలా నచ్చింది. చూడండి ఎలా తింటుందో, తన హ్యాండ్స్తో తనే తింటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఈవినింగ్ కేక్ తీసుకుని వచ్చారు. డిజైన్ ఎలా ఉంది చూడని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నారు. మాంగినీస్లో తీసుకున్నారు కేక్ వచ్చేసి. మాంగినీస్లో కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. రెడ్ వెల్వెట్ విత్ చాక్లెట్ తీసుకున్నారు. మాంగినీస్లో రెడ్ వెల్వెట్ కేక్ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ నేను డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాను. స్పెషల్స్ ఏంటంటే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. ఫస్ట్ నేను రైస్ మొత్తం కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోకి మనం స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ అలాగే మిర్చి యాడ్ చేశాను. కొంచెం ఇవి గోలాక ఇందులోకి పుదీనా లీవ్స్ యాడ్ చేశాను. లైక్ బగారా రైస్కి మనం స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుదీనా లీవ్స్ అని చెప్పాలి. ఇది వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది. ఇవి అన్నిటిని యాడ్ చేశాక
ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. టోటల్ వేగాక మనం రైస్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. లైక్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులోకి సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను, సో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, లైక్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంని యాడ్ చేశాను. నెక్స్ట్ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లోకి కర్డ్ యాడ్ చేయండి. అన్నీ యాడ్ చేశాక మనం టోటల్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను. లైక్ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కర్డ్ వచ్చేసి. అండ్ అలాగే మింట్ లీవ్స్ కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మింట్ లీవ్స్ యాడ్ చేశాను. ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. అండ్ దీన్ని మనం 5 to 10 minutes వరకు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోవాలి. అండ్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో బగారా రైస్కి వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ అనేవి బాయిల్ అయిపోయాయి. ఫస్ట్ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మనం లైక్ ఇలాంటిది ఉంటుంది కదా, దీంతో మనం రైస్ అన్నిటినీ వాటర్ బాయిల్ అయిన దాంట్లో వేసేయాలి. స్లోగా వేయండి. సో వన్స్ రైస్ అంతా వేసాక ఒక్కసారి అలా కలిపి దానిపైన మూత పెట్టేయాలి. చంద్రబాబు టీవీ చూస్తున్నాడు, ఆగర్లో వేశాను. అండ్ టీవీలో ఏం చూస్తుందంటే మనకు యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది వాటిని. నెక్స్ట్ గా నా దగ్గరికి వస్తుంది నేను అక్కడ నిల్చున్నానని చెప్పేసి. రైస్ రెడీ అయిపోయింది. మనం ఆఫ్ చేసే 5 minutes ముందు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను సర్కిల్ షేప్లో వేస్తున్నాను. అలా వేస్తే మనకు వాటర్ అన్నిటిని కింద అబ్జర్వ్ చేసుకుంటుంది. టోటల్ ఫుడ్ అంతా కలర్ వచ్చినట్టు చాలా బాగుంటుంది సర్కిల్ షేప్లో వేసుకుంటే. అండ్ అలాగే నెక్స్ట్ మింట్ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ మన బగారా రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 4 to 5 లవంగాలు యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్, మిర్చీస్ యాడ్ చేశాను. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. దాని తర్వాత సాల్ట్, పసుపు అవి యాడ్ చేశాక మనం ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని బయటకు తీసి డైరెక్ట్ అందులోకి వేసేయడమే. చికెన్ ఇలా మ్యారినేట్ చేసి వండడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. అండ్ పీసెస్ కూడా మనకు జ్యూసీ లాగా ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు వన్స్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీ కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా, సో దానివల్ల మన కర్రీ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ చంద్రబాబుకి లాలిపాప్ తీసుకొచ్చాడు వాళ్ళ పప్ప, వాటితో ఆడుకుంటుంది. అండ్ అవి ఇస్తే తీసి ఇవ్వని చెప్పి నాకే ఇస్తుంది. అండ్ తీసి ఇచ్చాను, చూడండి ఎలా తింటుందో. నెక్స్ట్ ఇక మేము రెడీ అవుతున్నాము. సో డ్రెస్సెస్ అన్ని తీసి పెట్టాను. ఇది వచ్చేసి నాది, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా శారీ, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి చంద్రబాబు గారిది, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. కలర్ సేమ్ ఉంటుందని చెప్పేసి ఈ డ్రెస్ అయితే తీసాను, చంద్రబాబు గారికి వేద్దామని చెప్పేసి. ఇక నెక్స్ట్ అయితే హ్యాపీ యానివర్సరీ బ్యానర్ అయితే కట్టేసాము. సో నెక్స్ట్ ఇక కేక్ కట్ చేయడమే.
సెట్టింగ్ అయిపోయాక మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. నేను కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేశాను. అండ్ మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. కింద ఇన్స్టా ఐడి ఇస్తాను, ప్లీజ్ టు ఫాలో. అండ్ నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. చంద్మ గారు చూడండి ఎలా చూస్తుందో గిఫ్ట్ ఏంటని చెప్పేసి. చంద్మ గారు చాలా డల్ అయిపోయాడు, ఎందుకంటే డ్రెస్ అస్సలకే వెయ్యనివ్వలేదు. వేస్తే చాలా ఏడ్చింది, సో అందుకే డల్గా ఉంది, లేకపోతే యాక్టివ్గా ఉండేది. గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను. దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇదండి మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you in the next video. Until then, take care. Bye bye. Have a nice day. Thank you so much for watching my video.